వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. పుష్ప సినిమా నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారం, అహంకారం, డబ్బు ఉంటే చట్టాలు చుట్టాలుగా మారతాయనే ప్రచారాన్ని తెలంగాణ పోలీసులు తిప్పికొట్టారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం సినీ హీరో అల్లు అర్జున్ అత్యుత్సాహం వల్లనే అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్లి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదని, అనవసరంగా అభిమానుల మధ్యకు రావడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. దీంతో విచారణ నేపథ్యంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సినిమా పరిశ్రమలో అల్లు అర్జున్ అరెస్టు సంచలనంగా మారింది. పుష్ప సినిమా డైలాగ్ తరహాలో తెలంగాణ పోలీసులు అంటేనే ఫ్రెండ్లీ కాదు మచా, పవర్ అని నిరూపించుకున్నారు. పుష్ప హీరో నేపథ్యంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. సాధారణంగా చట్టం ఎవరికి చుట్టం కాదనేది పోలీసుల నానుడి. అది కొన్ని సందర్భాలలో చుట్టరికంగా మారుతుంది, లేదా చట్టం తాను చేసుకోబోతుంది. ఈ రెండు అంశాలలో అధికారం లేదా ఓ సెలబ్రిటీ లేదా ఆర్థిక వనరుల మెండుగా ఉన్న అంశాలలో ఈ రెండు పదాలు కూడా ఎక్కువగా వినియోగిస్తుంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ అనేది దేశానికి ఒక ఐకాన్. ప్రతి అంశంలో కూడా తెలంగాణ పోలీస్ పవర్ని ప్రతిబింబించే విధంగా గతంలో అధికారులు, ప్రస్తుత అధికారులు కూడా చాలా వరకు చాలా విషయాలలో సక్సెస్ఫుల్గా దేశంలో తెలంగాణ పోలీస్ అంటేనే హడలెత్తే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ కొన్ని ప్రభుత్వాలు లేదా పాలకుల వ్యవహార శైలి వలన పోలీసులు అచేతన వస్తువు చేరుకున్న సందర్భంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదుర్కొన్నారు. ఎందుకంటే నక్సలైట్ల నిర్మూలన విషయంలో కావచ్చు, లేదా సైబర్ క్రైమ్ అంశాలు కావచ్చు, ఇతర ఇన్వెస్టిగేషన్ అంశాలలో వివిధ రాష్ట్రాలలో ఉన్న పోలీసింగ్ కన్నా తెలంగాణ పోలీసే పవర్ఫుల్ అనేది కూడా ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, వివిధ రాష్ట్రాల సంబంధించిన పాలకులు ఒప్పుకునే అంశమే. కానీ గత కొన్నేళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులంటే కొంత చులకన భావం లేదా లెక్కలేనితనం కూడా తయారైంది. ఎప్పుడైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే సిస్టమ్ వచ్చిందో అప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి అత్తారింటికి పోయి వచ్చినట్టుగానే యథాలాపంగా పోయి వస్తున్నారు తప్ప ఒక భయము, భక్తి లేదా ఇతరత్ర చట్టాల మీద గౌరవం లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ఇంత దిగజారిపోతుంది అని బాధపడిన సందర్భాలు చాలా కోకొల్లలు. కానీ తాజాగా జరిగిన ఘటన చూస్తే పోలీసులు అంటే ఫ్రెండ్లీ కాదు నాయన, పవర్ఫుల్ అనేది నిరూపించారు. సినిమా యాక్టర్ అల్లు అర్జున్ని కొన్ని గంటల క్రితం అరెస్ట్ చేసి ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన బెయిల్ ప్రకారం తిరిగి చెంచల్గూడ జైలు నుంచి విడుదల చేశారు. అంటే 12 గంటల పాటు పుష్ప 2 సినీ యాక్టర్, ఐకాన్ స్టార్గా అభిమానులు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎట్టకేలకు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక సినిమా అనేది ప్రజలలో మార్పు తీసుకురావడం కోసం లేదా సమాజంలో జరుగుతున్న అంశాలని ఎత్తి చూపుతూనే ఒక సందేశాత్మక దృక్పథాన్ని నెలకొల్పాల్సిన సినిమాలు కాస్త వ్యాపార లావాదేవీలకు ఒక అడ్డాగా మారిపోయింది. అది ఏ సినిమానే కావచ్చు, ఏ యాక్టర్నే కావచ్చు. తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ప్రీమియర్ షోలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో అభం శుభం తెలియని సినిమా చూడాలనే ఒక ఉత్సాహంతో వచ్చిన తల్లి, కొడుకు ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడటం, అదే సమయంలో రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో చనిపోవటం, రేవతి కొడుకు ఇప్పటికీ కోమాలో ట్రీట్మెంట్ పొందుతున్న నేపథ్యం, ఇవన్నీ చూసుకుంటే కేవలం అత్యుత్సాహం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ విషయంలో పోలీసులు తన పని తాను చేసుకుంటూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ సంధ్యా థియేటర్ యాజమాన్యం తదితర వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన ప్రధాన ఆర్టిస్టు అల్లు అర్జున్ని 11 నిందితులుగా చేసి నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఒకసారిగా రాష్ట్రంలో చర్చకు దారితీసింది. అసలు అల్లు అర్జున్కి ఏం సంబంధం, అల్లు అర్జున్ని కేసులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి, అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారంటూ రకరకాల అంశాలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనడానికి ప్రధానమైన అంశం నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ కనుక ప్రీమియర్ షోలో రొటీన్గా వచ్చి సినిమా చూసి రొటీన్గా వెళ్ళిపోతే ఈ
తోపులాట లేకపోతే లాఠీ చార్జు ఇవేమీ లేకుండా కామ్గా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది లేకుండా. కానీ ఎప్పుడైతే సినిమా బయటకు వచ్చి ఆ ఆనందాన్ని కొంత అత్యుత్సవం ప్రదర్శించడంతో అభిమానులు ఆవేశం పెళ్లిపీకి తొక్కిసలాటకు దారితీసి ఒక మహిళ మృతికి ప్రధాన కారకుడిగా అల్లు అర్జున్ నిలబడ్డాడు. ఎందుకంటే సంఘటన జరగకముందే కొంత జాగ్రత్తలు తీసుకోకుండా అత్యుత్సాహం అనేది అల్లు అర్జున్ విషయంలో సంధ్యా థియేటర్లో స్పష్టమైంది. సినిమా చూడటానికి వస్తున్నప్పుడు సినిమా చూసి అదే లెవెల్లో కామ్గా వెళ్ళిపోయి ఉంటే సరిపోతుండే, ఈ తొక్కిసలాట జరగకపోతుండే అమాయకురాలిన రేవతి అనే మహిళ మృతి చెందకపోతుంది. కానీ దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకునే నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు కాదు నాయన, పవర్ఫుల్ పోలీసులను కూడా మరొక్కసారి నిరూపించారు. మొత్తం మీద తెలంగాణ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు.